పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు, క్రేజ్ వేరు. అలానే ఆయన క్యారెక్టర్ కూడా వేరు. ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడతాడు. ఇంతకుముందు సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు మొదటగా పవన్ కళ్యాణ్ని కలిస్తే కష్టానికి వెనుకాడకుండా ఉండేలా అయితే ఇండస్ట్రీకి సపోర్ట్ ఇస్తా అన్నారు. అలా మేనమామ ఎంకరేజ్మెంట్తో ఎంట్రీ ఇచ్చి మేనమామలను గుర్తు చేస్తూ ఎనర్జెటిక్ యాక్టింగ్తో సుప్రీం హీరోగా ఎదిగాడు. కానీ తిక్కా విన్నర్ సినిమాల రిజల్ట్ తేడా కొట్టేయడంతో పవన్ దృష్టి తేజు కెరీర్పై పడింది. అందుకే తన క్లోజ్ ఫ్రెండ్ కమ్ స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్తో కలిసి చరణ్తో నిర్మించాల్సిన ఒక ప్రాజెక్ట్ని సాయి ధరమ్ తేజ్కి షిఫ్ట్ చేశారు. సెకండ్ ప్రాజెక్ట్ చరణ్తో నిర్మిస్తారు. కానీ ఈ సినిమా కథ, డైరెక్టర్ వంటి విషయాలు మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. కెరీర్లో కీలకమైన దశలో ఉన్న తేజుకి రానున్న 3-4 సినిమాలు చాలా ఇంపార్టెంట్. అవి హిట్ అయితే మినిమం గ్యారంటీ హీరోగా మారుతాడు తేజు. అందుకే ఒక పక్క 3 సినిమాలతో, మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉండి కూడా మేనల్లుడి ఫ్యూచర్పై ఫోకస్ పెట్టాడు. ఇలాంటి హెల్ప్లు చేస్తాడు కాబట్టే తేజు ఎక్కడ పవన్ పేరు వినపడినా సగటు అభిమానిగా మారి జై కొడతాడు. తెరపై పవన్ బొమ్మ కనపడితే విజిల్ కొడతాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ బిహేవియరే వేరబ్బా. రేణు దేశాయ్ ఒక నటి, లేకపోతే ఎవరికో ఒకప్పుడు భార్య, లేకపోతే పిల్లల తల్లి. ఇలా కాకుండా రేణు దేశాయ్, హూ ఇస్ షీ? Because I was a tomboy. ఫీమేల్ అట్రిబ్యూట్ ఎక్కడ ఉండేది కాదు. టీనేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవంట కదా మీకు? అబ్బాయిలు వెంట పట్టడం, లేకపోతే అబ్బాయిలు ప్రపోజ్ చేయటం, అబ్బాయిలు. I am famous in my school, in my classmates. I was the only girl in the entire school. There was no boy who had a crush on me. అప్పుడు అందరూ నా క్లాస్మేట్స్ ఏంటి నీకు మిస్ చేశాను, అంత అందంగా ఉన్నా ఏంటి నాకు అనిపించలేవు, నాకు అసలు మీ లాస్ అది. కళ్యాణ్ గారు వాజ్ ద ఫస్ట్ guy I fell in love with.